ENT రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ENT అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. అంటే గురుగారు, నేను ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మళ్ళీ. ప్రతి మనిషికి సంతోషాలే ఉండాలి, జీవితాంతం అనేది లేదు. అవునండి. కొంతమందిలో మనం చూస్తుంటాం, కొంతమందినే కాదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అవునమ్మా. ఎవరి జీవితంలోనైనా కష్ట సుఖాలు అనేవి సహజం, అది. సో దాన్ని పట్టుకొని ఉండకూడదు, మూవ్ ఆన్ అయిపోవాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో మీ లైఫ్ లో, మీ జీవితంలో అలాంటి ఏదైనా బాధాకరమైన విషయం, చేదు సంఘటన ఏదైనా జరిగి ఇప్పటికీ అది గుర్తు చేసుకుంటే మీకు బాధ కలిగించే ఏదైనా సంఘటన ఉందా? ఉందమ్మా. ఎటువంటి సంఘటన అది తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. అంటే కొంచెం మిమ్మల్ని అభిమానించే అభిమానులకు కూడా తెలుస్తుంది కదా. అంటే పళనిస్వామి గారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఎంతో సంతోషంగా వీడియోస్ చేస్తూ అన్నీ చెప్తూ ఉంటారు. ఆయన లైఫ్ లో కూడా ఇలాంటిది ఒకటి ఉంది అని వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. ఉందమ్మా. తీవ్రమైన వేదన అయితే ఉంది. ఇప్పుడు ప్రపంచం భూమిని చూస్తే 3 వంతుల నీళ్లు, 1 వంతే భూమి కదా. నా జీవితంలో కూడా 3 వంతులు దుఃఖమే, 1 వంతే సంతోషం. ఆ సంతోషం కూడా దేనికంటే బ్రతకడం కోసం. ఈ రోజు నేను ఇంతమందికి మీ దగ్గరకు ఇంకో విషయం చెప్తాను, మాట మర్చిపోతాను. నన్ను మొట్టమొదటిసారి ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ చేసింది మీరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునండి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని ఎవరిని పిలవలేదా, మిమ్మల్ని ఎవరో చేయలేదా అని. ఎవరూ రాలేదండి అని. కానీ నాకు ఒక 20 సార్లైనా వారు నాకు ఫోన్ చేశారు, మీరు నాకు ఫోన్ చేశారు. ఆ టైంకి నాకు అనుసంధానం కాలేకపోయాను. నన్ను మొట్టమొదటిసారి నాతో ఎలాగైనా సరే ఇంటర్వ్యూ చేసి తీరాలని పట్టుదల పట్టి వచ్చిన వాళ్ళు మీరే. చాలా కృతజ్ఞతలు అనమాట. ఉందమ్మా. అలాగే ఏంటంటే నేను ఇందులోకి రావడానికి కారణమైనటువంటి మా అబ్బాయే నాకు లేకుండా పోయాడు. ఇది నేను ఏం జరిగిందండి? లుకేమియా వచ్చిందమ్మా. 20 రోజుల్లో మొత్తం అంతా అయిపోయిందనమాట. మా అబ్బాయే నాకు చెప్పాడు అనమాట, నువ్వు సోషల్ మీడియాలోకి రానన్న, నువ్వు ఎక్కడో ఉంటావని అడిగాడు నన్ను మా అబ్బాయి. వాడి కోసం నేను ఇందులోకి వచ్చానమాట. నాకు అప్పటి వరకు నాకు తెలియదు ఇవన్నీ కూడా. ఆ విధంగా వాడు, మా పిల్లాడు 20 రోజులు వేద పండిట్ అవార్డు, వేదభూషణ్ అవార్డు వచ్చింది, వేదం నేర్చుకున్నాడు. ఆ పై చదువులకు ఘనపాఠి అవ్వాలి, క్రమపాఠి అవ్వాలని పిల్లలు వెళ్ళారు. వెళ్ళిన 20 రోజుల్లో మొత్తం ఏం జరిగిందో, మొత్తం 20 రోజుల్లో ఇంకా లాభం లేదు, ఇంక 20 రోజులు మీరు ఎక్కడికి వెళ్ళినా బ్రతకడం అనేసి లుకేమియా సివియర్గా వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళాను, హైదరాబాదు, మెడ్రాసు, బెంగళూరు, అన్ని చోట్లకి ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళాను, లాభం లేకపోయింది. ఆఖరిలో మా అబ్బాయి ఇంకా కొద్ది రోజులు ఇదే పడతాను. పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఆకలి అంటే, అన్నం అంటే తల్లి పెడుతుంది, నవమాసాలు మోసిన తల్లికి తెలుస్తుంది ఆ మమకారం. కానీ నేను కూడా వాడికి తల్లిని తండ్రిని పిల్లల్ని అలాగే పెంచాను అపురూపంగా. అయితే ఈ పిల్లవాడు ఆ విధంగా నాన్న ఆకలి, నాన్న ఆకలి, నాన్న దాహం అంటూ ఏడ్చేవాడు. డాక్టర్లు అనేవారు పెట్టకూడదు, మంచినీళ్ళు చుక్క కూడా పోయకూడదు అనేవారు. వాడు దాహం అని అనేవాడు. బాధ కదా. బిడ్డగా అన్నం పెట్టకుండా ఉండలేము, బిడ్డ ఆకలి అంటున్నాడు. ఉండడం తెలుసు, పట్టడాన్ని కూడా పెట్టలేకపోయిన పరిస్థితి అయిపోయింది. ఆ సమయంలో దేవుడు నా నుంచి తీసుకెళ్ళిపోయాడు నా బిడ్డని. ఆ క్షోభ చిత్రవద అనుభవిస్తూ కొన్నాళ్ళు నేను మానసికంగా మర్చిపోయాను అనమాట. తప్పిపోయాను, ఎక్కడికో తప్పిపోతే పట్టుకొచ్చారు వీళ్ళు. పట్టుకొచ్చిన తర్వాత మా అబ్బాయి నాకు చెప్పినటువంటి ఈ సోషల్ మీడియాలోకి ప్రవేశించేలా వీళ్ళే నన్ను అందులో పెట్టి నన్ను తిరిగి మళ్ళీ మామూలు మనిషిని చేశారు. మా అబ్బాయి కోరిక ఏంటంటే, వాడు నేను కలిసి ఒక డాన్స్ వేయాలని వాడి కోరిక, వాడు నేను కలిసి ఒక చక్కని వంట చేయాలని వాడి కోరిక, వాడు నేను కలిసి ఆడుతూ పాడుతూ ఉంటే ఆ తండ్రితో కలిసి ఆనందంగా అనుభవిస్తున్నానని వాడి కోరిక. వాడు లేడు. ఆ తర్వాత వాడు ఉన్నాడనే ఊహించుకుంటూ వాడి కోరిక అక్కడ తీర్చాలని ఎగిరి గంతు వేసి డాన్సులు వేసి సంతోషంగా వాడు నా పక్కనే ఉన్నట్టుగా నన్ను నేను ఊహించుకుంటూ బ్రతుకుతూ, తర్వాత ఒక ఆలోచన వచ్చిందనమాట. నా కొడుకు చివరిలో ఆకలి అని వెళ్ళిపోయాడు, దాహం తీరక వెళ్ళిపోయాడు. ఈరోజు నేను నా వంటలు నేర్పించి చేపిస్తే ఇంతమంది పిల్లలు తింటారు కదా,
అది నా కొడుకు ముడుతుంది కదా, ఇంతమంది పిల్లలు తింటారు కదా. అందుకని నా పిల్లలతో మాట్లాడుతున్నట్టుగానే ఏరా రారా పోరా అంటూ పిల్లలతో మాట్లాడిస్తున్నట్టుగా మాట్లాడేస్తా. తినంటారా, అలా చూస్తారేమిటారా, తినంటారా, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటారా పిల్లలు అని చెప్పి చెప్తూ ఉంటా. అందుకే ఇంతమంది పిల్లల్లో నా పిల్లాన్ని చూసుకుంటున్నాను. నా పిల్లాన్ని చూసుకుంటూ ఈ ఛానల్లో నోటితో చెప్పేసేటట్టుగా ఒకటి, కొన్ని చేసేటట్టుగా చేసేటట్టుగా ఒకటి చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి బుర్ర పని చేయని పరిస్థితుల్లో గబుక్కున ఏ వంటలు చేయలేని, పండుగలు వచ్చిన పబ్బాలు వచ్చిన పిల్లలే గుర్తుకొస్తారు కదా. అందుకని నాకు ఆయు పట్టు తీసుకుపోయాడు దేవుడు. అందుకని ఈ పూట గడిస్తే చాలు నాకు, అంటే ఆర్థికంగా కాదు, మానసికంగా నాకు ఈ పూట గడిస్తే చాలని ఈ విధంగా వీడియోలు చేసి ఆ పెట్టేటటువంటి కామెంట్స్లో వీళ్ళందరూ నా మీద వాళ్ళ ప్రేమను చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వాళ్ళు పెట్టే కామెంట్సే ఈరోజు నన్ను తిరిగి లేపి నన్ను మామూలు మనిషిగా కూర్చోపెట్టే. ఈరోజు మీ అందరికీ నేను రుణం తీర్చుకోలేనండి. చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత మానసిక క్షోభను అనుభవిస్తూ నవ్వుతూ మీ ముందుకు వస్తున్న కారణం ఏంటంటే ఏదో ప్రశాంతంగా నాకు ఈ పూట గడిచిపోతే చాలు. చెట్టంత కొడుకు మర్చిపోయేదేం కాదు కదమ్మా, కాదు. కానీ ఆ పూట ఏదో మరుపులో పడి ఆ పూట కాలక్షేపం జరగాలి. ఇంతమంది అభిమానుల యొక్క ప్రేమ అభిమానాలు, వాళ్ళు పెట్టేటటువంటి యొక్క సమాచారం కామెంట్స్తో నాకు ఆ పూట ప్రశాంతంగా గడిచిపోతాను. సారీ అంటే తిరిగి తెచ్చివ్వలేము కానీ ధైర్యం మాత్రమే చెప్పగలం. అందులో చిన్నదాన్ని, నేను మీకు ధైర్యం చెప్పే అంత పెద్దదాన్ని కాదు. కానీ వినగానే నేను షాక్ అయిపోయాను. అంటే ఇప్పటి వరకు నాకు 3 కొడుకులు, ఒక కొడుకు ప్రోత్సాహం వల్ల నేను ఇంత చేశాను అని అంటే ఉన్నారేమో అన్న ఉద్దేశంలోనే ఉన్నాను. కానీ సడన్ గా మీరు చెప్పగానే నేను బ్లాంక్ అయిపోయాను. అలాంటిది తండ్రిగా మీకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలి. చిత్రవధ అనుభవిస్తున్నాను, ప్రతి క్షణం చిత్రవధే. పైగా వీడియోలో నవ్వుతూ కనిపిస్తా. ఒక్కొక్కసారి నన్ను అడుగుతూ ఉంటారు, ఎందుకంటే మీరు ఏడుస్తున్నారు, ఎందుకు వీడియోలు పెడతారంటారు. ఎవరితో చెప్పుకోవాలి, చెప్పలేరు కదా బాధ. కడుపు కదిలిపోతుంది. పుత్రశోకాన్ని అనుభవిస్తూ, చిత్రవధను అనుభవిస్తూ ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. మా పిల్లాడు ఇదైపోయిన టైంలో ఇంకే కరోనా వచ్చేసింది. అబ్బాయి సెప్టెంబర్లో ఇదైపోయాడు. 2020 మార్చిలోనో ఫిబ్రవరిలోనో కరోనా ఎంటర్ అయిపోయింది. తర్వాత ఇంకా ఆ విధంగా మా అబ్బాయి చెప్పిన విధంగా సోషల్ మీడియాలోకి చెప్పాడు. నాకు నేను ఎక్కడో ఉంటాను, ఎక్కడో ఉంటా ఉన్నాడు వాడు. నిజంగా వాడు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నా. బట్ మీరన్నట్టు టైం నుంచి ఎప్పుడు చూస్తూ సంతోషంగానే ఉండరు. అదమ్మా, ఇంతమంది బిడ్డలకి ఆహారం అందాలి, ఎవ్వరు ఆకలితో ఉండకూడదు. ఇప్పుడు అన్నం తినడానికి ఎవ్వరు కష్టపడకూడదు. ఎంతమంది పిల్లలు హాస్టల్స్ లో ఉంటున్నారు చెప్పండి. యువత వాళ్ళందరూ నా పిల్లలు లాంటి వాళ్ళే కదా. తల్లిదండ్రులకి పిల్లలు ఎక్కడో ఉన్నారో, వాళ్ళు ఏం తింటున్నారో ఏమిటో అని ఎంతమందికి గాబరా ఉండదు. అలాగే వంటరాని పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సారీ మన్నించాలి. కాదు తల్లి, ఎందుకంటే ఇంతమంది పిల్లలకి నేను చెప్తున్నాను. ఆ పిల్లలందరూ వండుకు తింటుంటే ఒక తండ్రిగా నాకు ఆనందం. ఆ రోజు నా పిల్లాడు అడిగింది నేను పెట్టలేకపోయాను. ఈ రోజు నేను చెప్పింది ఇంతమంది పిల్లలు చేసుకు తింటుంటే నాకు ఆనందం అనమాట, నాకు ఆనందం. అందుకే నాకు ఒంట్లో ఓపిక ఉన్నంతసేపు మీ అందరికీ మంచి మంచి వంటలు చెప్తూ ఉంటాను. నాన్న మీరందరూ అలా కడుపార భోజనం చేసి సంతోషంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు నాకు ఆనందం, ఎందుకంటే మీరు పళనిస్వామి గారు మీరు నాకు చెప్పినటువంటి వంట మేము నేర్చుకున్నాం, మేము తింటున్నాం, నాకు చాలా సంతోషంగా ఉంది అని మీరు కూడా. అలాగే ఇప్పుడు మీలాంటి పిల్లలే చెప్తూ ఉంటారు, నాకు వంట రాదండి కానీ మీరు చెప్పిన వంట నేర్చుకుని మా భర్త గారికి పెట్టాను, మా అత్తమామల్ని మెప్పించానని చెబుతూ ఉంటారు ఆడపిల్లలు. ఒక తండ్రిగా నాకు ఇంతకు మించి గర్వం కాదండి. అందుకేనమాట. పోనీలేండి. అంటే